హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, నిన్న గూగుల్ ఐఓ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది కదా. ఐఓ అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్. అంటే ఎవ్రీ ఇయర్ గూగుల్ నుంచి ఏమేమి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, కొత్త అప్డేట్స్ ఏం రాబోతున్నాయి అనేది అందులో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. జస్ట్ లైక్ ఒక లాంచ్ ఈవెంట్ లాగా గూగుల్ నుంచి రాబోతున్న అన్ని ప్రోడక్ట్స్ అక్కడ వీళ్ళు రివీల్ చేస్తారన్నమాట. అది సాఫ్ట్వేర్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, రకరకాలవన్నీ కలిపి ఆ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దాంట్లోనే గూగుల్ పిక్సెల్ 6 అని కూడా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఇది మనకి జూలై తర్వాత గ్లోబల్గా రాబోతుంది. అలాగే మన ఇండియాకి కూడా జూలై తర్వాత రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అలాగే దీంతో పాటు ఇంకా చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు అనౌన్స్ చేశారు. సో వాటి గురించి ఒకసారి ముందు బ్రీఫ్గా చూద్దాం, ఆ తర్వాత గూగుల్ పిక్సెల్ 6 గురించి చూద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ గూగుల్ పిక్సెల్ వాచ్. ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. పిక్సెల్ 7 సిరీస్తో పాటు ఇది కూడా లాంచ్ అవుతుంది. అండ్ దీంతో పాటు గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ని అనౌన్స్ చేశారు. ఇవి కూడా మనకి జూలై తర్వాత, అంటే మేబీ నేను అనుకోవటం మన ఇండియాకి వచ్చేటప్పటికి డిసెంబర్ దాకా అవుతుందేమో. అసలు ఈసారి ఈ 7 సిరీస్ అనేది మన ఇండియాకి వస్తుందా లేదని గ్యారంటీ అయితే లేదు, కానీ నేను అనుకోవడం ఇది ఆగస్ట్ తర్వాత గ్లోబల్గా లాంచ్ అవుతుంది. అండ్ వీటితో పాటు గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రోని లాంచ్ చేశారు. ఇవి $199 పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 14,000 దాకా ఉంటుంది. ఇవి మన ఇండియాకి రావచ్చు, ఎందుకంటే గూగుల్ పిక్సెల్ ఏ సిరీస్ బడ్స్ లాంచ్ చేశారు కాబట్టి ఇవి కూడా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు గూగుల్ పిక్సెల్ ట్యాబ్ను కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా ఇయర్ ఎండింగ్ కల్లా గ్లోబల్గా లాంచ్ అయితే అవుతుందన్నమాట. అండ్ వీటితో తర్వాత ఫైనల్గా మనకి ఇక గూగుల్ పిక్సెల్ 6 అని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది స్టార్టింగ్ ప్రైస్ $449 పెట్టారు. అయితే ఇది యుఎస్ కరెన్సీని డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తే నియర్లీ 32,000 దాకా ఏమో ఉంటుంది కదా. కానీ ఇది మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇదే ప్రైజింగ్కి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా రాదు, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ లాంచ్ చేసిన డాలర్స్ని మనం 100 పెట్టి మల్టిప్లై చేసుకోవాలి ఇయర్లీ. అంటే నేను అనుకోవడం ఇది 40,000 కంటే ఎక్కువగానే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ఫోన్లో ఏంటంటే మెయిన్గా ఇది ఒక గూగుల్ పిక్సెల్ డివైస్. ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మెయిన్గా గూగుల్ కెమెరా ఉంటుంది దాంట్లో. సో అందుకని చాలామంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఫ్లిప్కార్ట్ సేల్స్లో పిక్సెల్ 4 అని చాలామంది కొంటూనే ఉన్నారు, నన్ను అడుగుతూనే ఉన్నారు ఇది కొనుక్కోవచ్చా అని చెప్పి. సో అందుకని గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అంటే అదొక ప్రీమియం స్టైల్ ఆఫ్ ఫీల్ అనమాట అది. సో ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో నా లైఫ్లో నేను పిక్సెల్ డివైస్ ఒక 2 టచ్ చేశాను, పిక్సెల్ 3, అలాగే వెరీ రీసెంట్గా పిక్సెల్ 4 అని కూడా ఒకసారి ఒక ఫ్రెండ్ దగ్గర చూశాను. చాలా బాగుంటాయి ఫోన్స్, మాత్రం చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇక దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లేని యూజ్ చేస్తారు. కాకపోతే స్టాండర్డ్ రిఫ్రెష్ రేటుతో వస్తుందన్నమాట. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అంటే 60 హెర్ట్జ్తోనే ఇది లాంచ్ అవుతుంది. అండ్ దీంట్లో గూగుల్కి సంబంధించిన ఓన్ ప్రాసెసర్ గూగుల్ టెన్సార్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 12.2 మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX 363 సెన్సారు. ఇది మీకు బాగా గుర్తుండే ఉంటుంది. మీకు గూగుల్ పిక్సెల్ 3 అలాగే పోకో F1 ఇలాంటి ఫోన్స్లో దీన్ని యూజ్ చేశారు. అండ్ రెండోది ఇంకొక 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 386 అనుకుంటా. ఇది దీంట్లో ఏంటంటే అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా సోనీ సెన్సార్ని వెళ్ళి యూజ్ చేశారు. అండ్ దీంట్లో 4410 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. దీనికైతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు, ఎందుకంటే జూలై తర్వాత లాంచ్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా Android 13 అవుట్ ఆఫ్ ది బాక్సే వస్తుంది. ఎందుకంటే గూగుల్ Android 13 రిలీజ్ షెడ్యూల్లో మనకి స్టేబుల్ అప్డేట్ అనేది జూలై తర్వాతే ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తోనే బూట్ అవుతుంది. అండ్ 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ 5 సంవత్సరాల పాటు ఇస్తారనమాట. సో ఇది దీనికి సంబంధించిన మెయిన్ కీ డీటెయిల్స్. ఈ ఫోను లాంచ్ అయినా కానీ మన ఇండియాలో నియర్లీ 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది. స్టిల్ దీన్ని తీసుకోవచ్చు అంటే దీంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. అది మాత్రం సూపర్గా మనం ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే పిక్సెల్ 6 ప్రోలో కూడా అదే ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇప్పుడు పిక్సెల్ 6a అంటే దాని లోవర్ వేరియంట్లో కూడా అదే ప్రాసెసర్ యూజ్ చేశారు. పెర్ఫార్మెన్స్ సేమ్గానే ఉంటుంది. బేస్ వేరియంట్లో మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ ఇస్తారు కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా సూట్ అయ్యే ఫోన్ అనమాట, ఎందుకంటే 6.1 ఇంచెస్ డిస్ప్లే అనేది. కాకపోతే ఏంటంటే ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి సో దానికి మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి 10,000 రూపాయల ఫోన్లో కూడా మనకి 90 Hz
120Hz చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు 60Hz ఒకేసారి చూసినప్పుడు ఏమొద్దంటే కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ దాని ఫీల్ వేరేలాగా ఉంటుంది అనమాట. అండ్ స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది. నేను పిక్సెల్ 4a చూశాను, చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫోను, అండ్ ఫీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది పిక్సెల్ 6aకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.